ఇక్కడ టెర్రస్ గార్డెన్ మీద టైల్స్ వేసాము. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగానే కలవలాగుతూ పైప్ ఏమంటే మధ్యలో ఉంది, అంటే ఎక్కడో ఒక కార్నర్ కాకుండా అక్కడ మధ్యలో పెట్టారు కాబట్టి ఎక్కడైతే మధ్యలో ఉందో అక్కడ ఏటవాలుగా నీళ్లు నించోకుండా ఎక్కడైతే కట్ చేసుకోవాలి పీసు లైన్ అక్కడ కరెక్ట్గా లైన్ పడుతుందా లేదా చూసుకొని దాంట్లో 1 ఫీట్ పీస్ వేసుకున్నాం. అక్కడ 2 అడుగుల పీస్ని 2 భాగాలుగా కట్ చేసి నీళ్ళ వాటం ఎట్టి పరిస్థితుల్లో నించోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని వేసాం. సో అందువల్ల ఎక్కడా కూడా 200 ml కూడా ఎక్కడా నించోలేదు. సో దీనికి 1 by 1 టైల్స్ వేసుకుంటే ఎపాక్సీ ఖర్చు ఎక్కువ అవుతుంది, తర్వాత దగ్గరే ఉంటుంది. అలా కాకుండా 2 by 2 వేస్తే ఇది ఎండలో కూడా హై క్వాలిటీ టైలు, తర్వాత ఎపాక్సీ ఖర్చు తగ్గుతుంది. మినిమం ఎపాక్సీకి 3 mm స్పేసర్ డెఫినెట్గా ఉండాలా. 2 mm ఉంటే మాత్రం అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము, అది కూడా ఉన్నట్లుంటుంది గ్యాప్. 3 mm ఉంటే ఎప్పుడూ నీళ్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ కారణం చేతైనా నీళ్లు దిగకుండా ఇలా చేసుకోగలిగితే బాగుంటుంది. ఎక్కడైతే కట్ పీసులు ఉన్నాయో పైప్ ఉందో అక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని నీట్గా చేసుకోగలిగితే నీళ్ళ వాటం తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్లోరింగ్ అయితే ఎలాగైనా తిప్పుకోవచ్చు, టైల్స్ వేసే క్రమం కాబట్టి పెద్ద టైల్స్ కాబట్టి అక్కడ నీళ్లు వంపుకోలేకపోతే, అంటే మనం అక్కడికి తిప్పుకోలేకపోతే ఆ నీట్గా నీళ్లు నించుంటే చాలా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త కోసం చేసాము ఇలాగా.